హలో మ్యామ్. హాయ్ మ్యామ్. హాయ్ సృజన. హాయ్ గైస్. మీరు ఉన్నారా? ఏం చేస్తున్నాను చూస్తున్నారా? అర్థం కాలా? ఫిస్టులా అండి. మీకు డౌట్ ఉన్న ఫిస్టులా అసలు ఏంది, ఎందుకు వస్తుంది ఇది విన్నాము. ఎందుకు సర్జరీ అంటారు, వస్తుంది అంటారు, మళ్ళీ సర్జరీ చేసాక మళ్ళీ వస్తుంది అంటారు. సరే, ఈరోజు వాటన్నిటికీ చెక్ పెట్టేద్దాం. ఇది ఈ పైపే ఫిస్టులా. మోషన్ గట్టికి వెళ్ళినా, లేదంటే అప్పుడు ఎప్పుడైనా యాప్సెస్ చీమగడ్డలు అంటాం కదా, అవి సరిగ్గా డ్రైన్ చేయలేకపోయినా, డ్రైన్ చేసాక కూడా మోస్ట్లీ వచ్చే కాంప్లికేషన్ ఫిస్టులా నానో. ఇలా పైప్ లాగా 2 ఓపెనింగ్స్ ఉంటుంది. ఒకటి ముట్టి లోపలికి ఉంటుంది, ఒకటి బయటకు ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఏమైనా మోషన్ స్టక్ అయితే ఉండిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ మ్యాటర్ అంతా బయటకు లీక్ అవుతూ ఉంటుంది, చుక్కలుగా బయట పడుతూ ఉంటుంది. కంటిన్యూస్గా కాదు కదా అప్పుడప్పుడు, అంటే అది కూడా ఇబ్బందే కదా. లోపల ట్రాక్ట్ ఉన్నట్టే అది ఇన్ఫెక్ట్ అయినట్టే. మరి ఏంటి, మన మందులతో ఇదైతే కరిగిపోదు కదా, తీసేయాల్సిందే. సింపుల్గా దీన్ని తీసేయాలి అంతే. ఇది సర్జరీ. లేదు మేము కొన్ని రోజులు చూస్తాము, ఒక 2-3 ఇయర్స్ అయితే చేయించుకుంటాము అంటారు. ఏం లేదు, అది ఊరికే ఉండే కదా వారసత్వం. ఇక్కడ ఒకటి ఇట్లా బ్రాంచెస్ ఫామ్ అవుతూ ఉంటుంది లోపలికి. అప్పుడు మనం ఇది ఒక్కటి తీసినా ఇవి ఉండిపోతాయిగా, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే రికరెన్స్. మేడం చేశారు, ఫెయిల్ అయింది, రికరెన్స్ వచ్చింది. యు ఆర్ ది రీజన్ ఫర్ యువర్ రికరెన్స్. లేట్గా చేస్తే రికరెన్స్ వస్తుంది, ఎర్లీగా చేస్తే సింగిల్ ట్రాక్ట్ ఉంటుంది, తీసేయచ్చు. ప్రాబ్లమ్ ఆన్ అంతే. సో సింపుల్. థ్యాంక్ యూ.